So hello guys, welcome to our channel Layla Rider. ఇవాళ మనమైతే పెద్ద మూవీకి అయితే వెళ్తాం. ఫస్ట్ డే ఫస్ట్ షో, ఎర్లీ మార్నింగ్ షో. ఏదో ఫన్నీగా నేను పొద్దున ఏదో రీల్ పెట్టా గైస్. ఏదంటే నువ్వు టికెట్స్ తీసేయగలవా సంథింగ్ ఏదో నేను మీకు పక్కన డిస్ప్లే వేస్తా చూడండి. నువ్వు అనుకుంటే అవుద్ది సామే, నీ నవ్వు వరం. సో అది నా స్టోరీ. ఆ స్టోరీకి నిజంగా మా ఊరు టికెట్లు తీసిచ్చాడు గైస్. రెడీ అయ్యాం అండ్ ఇప్పుడు థియేటర్కి వెళ్దాం. ఇప్పుడు మార్నింగ్ 4:26 4:30 అవుతుంది గైస్. ఓకే, సో మనోడు వచ్చినాక మాట్లాడుకుందాం మొత్తం. ఇదిగోండి మన కొత్త బీస్ట్. సో వచ్చాడయ్యా పెద్ద సైంటిస్ట్. అరే నేను ఏదో జోక్గా పెట్టాను రా రీలు. నువ్వు సీరియస్ తీసుకొని టికెట్లు బుక్ చేయాలంటారు ఇప్పుడు. సో థియేటర్కి వెళ్ళి మాట్లాడు, మళ్ళీ థియేటర్ కాడ వీళ్ళ ఫ్రెండ్ వాడు అంటాడు పోనీ రా డ్రైవర్. సో 5 కూడా అవ్వలేదు, అప్పుడే షో స్టార్ట్ చేశాడంట. 5కి అయితే షో. ఏమో గైస్ వెళ్తామా, మిస్ అవుతామో, టైటిల్ మిస్ అవుతామో భయం వేస్తుంది. ఓకే వచ్చేసాను థియేటర్ దగ్గరికి. Injuries to her. It causes cancer. నీకు ఫేవరెట్ క్రికెటర్ లేడా? ఉన్నాడు సార్. నా పేరు వాసు. నా ఫేవరెట్ రెసిడెంట్ నా పేరు అరుణ్ కుమార్. నా ఫేవరెట్ రన్నర్ పెట్టి సార్. రాంపూర్ జడ్మెంట్ అని కొనక ముందే ఆడి పేరు, కొనేసినాక మన పేరు.
दावा ये जिप में సో గైస్, సో ప్రతి మూవీ చూసి ఇప్పుడైతే వచ్చాము ఇంటికి. సో ఇంకా వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా కూర్చున్నా. అండ్ ఇప్పటికీ ఆ మూవీ ట్రాన్స్లోనే ఉన్నాను నేను, ఇంకా ఇది రాలేకపోతున్నా. అండ్ సో థియేటర్లో ప్రతి ఒక్కరు అయితే మూవీ ఎంజాయ్ చేశారు. సో నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. సో బుజ్బాబు అన్న ఏం చేశాడంటే, సో మనల్ని ఫస్ట్ హాఫ్ అంతా ఒక థీమ్లో తీసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్లో ఏడిపించేసామన్నా, సీరియస్గా చెప్తా. అండ్ రామ్ చరణ్ సార్ కూడా సో ఎంపటెంపటే మనం బాడీ ట్రాన్స్ఫార్మేషన్ అనేది అంత ఈజీ అయితే కాదు. సో సార్ ఎంత కష్టపడ్డారో సార్. అండ్ ఫుల్ ఎఫెక్ట్స్ అయితే పెట్టారు గైస్ ప్రతి ఒక్కళ్ళు, లైక్ డైరెక్టర్ కానీ, లేదంటే రామ్ చరణ్ సార్ కానీ, లేదంటే ఒక్కటి మైనస్ అనిపించింది గైస్. ఇలాగ ఏంటంటే హీరోయిన్ కొంచెం స్టోరీ యాడ్ చేసుకుంటే బాగుండేది. బట్ హీరోయిన్ వచ్చినంతసేపు మనం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అండ్ ఓవరాల్ మూవీ అయితే 100 అయితే ఇచ్చేస్తాను. సో అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం, ఏడి చేసాం. సో మూవీ అయితే పక్క ప్రతి ఒక్క ఇండియన్ పేరెంట్ అయితే చూడాలి ఈ మూవీ. ఎందుకంటే సో దీంట్లో చాలా ఉంది తెలుసుకోవాల్సింది, ఇండియన్ పేరెంట్స్ కొంతమంది. అండ్ ఈ మూవీ చూసినాక నేనైతే ఒకటి ఇన్స్పైర్ అయ్యా. సో మన గర్ల్స్కి మనం వెళ్ళటానికి ఎంత కష్టం వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్ని దాటుకొని సో మనం అయితే సక్సెస్ని అయితే చూడాలి. సో కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది సక్సెస్కి. బట్ వస్తే మాత్రం పీక్స్లో అయితే వచ్చేసింది సక్సెస్ మనకి. బట్ మనం అంతే కష్టపడాలి. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ ఏంట్రా అంటే, సో పొద్దున ఆయిల్ది ఇట్లా తీసాను. సో అదంతా బ్లడ్ కారుతుంటే ఆయింట్మెంట్ అయితే రాసుకున్నా గైస్. అండ్ ఇంకా మూవీ ట్రాన్స్లో ఉన్నా. ఇప్పుడు ఏం చేస్తానంటే సైలెంట్గా ఇయర్బడ్స్ పెట్టేసుకొని పడుకుంటా. ఎందుకంటే నేను రాత్రి కూడా నిద్రలేదు. సో నైట్ షో చూసి వచ్చాను, ఇంకా అదే థీమ్లో ఉన్నాను. అండ్ మార్నింగ్ కూడా వెళ్ళి వచ్చాయి కాబట్టి ఇంకా నేనైతే ఆ థీమ్లో నుంచి రాను, ఐ మీన్ ఆ ట్రాన్స్లో నుంచి రాను ఇప్పుడల్లా. సో ఇప్పుడు ఒక స్లీప్ వేసేసి అండ్ లేచి ఇంకా వర్క్స్ అయితే చేసుకోవాలి. అండ్ సో ఓవరాల్గా అయితే ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఒక్క చాట్ డిసప్పాయింట్ అయ్యాను. ఏంటంటే లైక్ హీరోయిన్కి కొంచెం పెట్టుంటే స్టోరీ బాగుండేది బుజ్జిబాబు అన్న. సో అదొక్కటి మైనస్ అనిపించింది నాకైతే. సో మీద అంత సూపర్ మూవీ అయితే, సూపర్ బ్లాక్ బస్టర్, ఫుల్ ఎంజాయ్ చేసాం థియేటర్లో. సో ఒక్కొక్క సీన్స్లో అయితే మనం అయితే ఏం మాట్లాడము, థియేటర్ అంతా సైలెంట్గా ఉండేది ఆ సీన్స్, ఒక్కొక్క సీన్కి. సో మీరైతే ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్లో అయితే వాచ్ చేయండి. సో మీరైతే పక్కా ఎంజాయ్ చేస్తారు. అండ్ టీఎఫ్ఐ బాన్సే కాబట్టి మూవీ వస్తే వెళ్ళిపోతాను. కాకపోతే బ్లాగ్ అనేది ఎప్పుడు తీస్తానంటే ఆ మూవీకి సెకండ్ టైం అయితే ఎప్పుడు వెళ్తాను. సో అప్పుడు నేనైతే బ్లాగ్ అయితే తీస్తాను. సో పెద్దకి నేను నైట్ వెళ్ళిపోయాను కాబట్టి ఇప్పుడైతే బ్లాగ్ అయితే తీసాను. ఎందుకంటే నేనైతే స్క్రీన్ చూడండి, ముందు ఫుటేజ్ ఎలా వస్తుంది అనేది చూస్తాను. కరుపు మూవీకి అయితే మోర్ దెన్ 5 times వెళ్ళా కానీ, సో ఆ 5 times నా మొబైల్లో ఛార్జింగ్ లేదు. బ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ కొన్నిసార్లు అయితే ఫ్యామిలీతో వెళ్ళానని చెప్పి ఫ్రెండ్స్తో వెళ్ళాను కానీ మొబైల్లో ఛార్జింగ్ లేక తీయలేకపోయాను. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. సో నెక్స్ట్ ఒకవేళ మూవీస్ వ్లాగ్స్ అయితే పక్కా పారడైజ్ అను ఇరుముడి మూవీస్ ఈ 2 అయితే వస్తాయి. సో ఎందుకంటే వాటికి 2 times అయితే వెళ్తాను. 2 ఏంటి ఇంకా మోర్ టైమ్స్ వెళ్తాను. సో బికాస్ ఆఫ్ పారడైజ్ అయితే నాకు పిచ్చ పిక్స్కి అయితే ఎక్కేసింది ఆ ట్రేజర్. అండ్ ఇరుముడికి అయితే నేనైతే పక్కా వెళ్తాను.
అండ్ సో ఓవరాల్గా మూవీ అయితే చాలా నచ్చింది మాకు అందరికి. సో అండ్ మేము ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాము. బట్ ఈ బ్లాగ్ దాని నెక్స్ట్ డే ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే బట్ ఎడిటింగ్ వర్క్స్ అండ్ ఇప్పుడు నేనైతే పడుకుంటే మళ్ళీ నైట్ లేగుస్తాను, నైట్ 8 to 9 లేగుస్తా, అది నాకైతే పక్కా తెలుసు. ఇంకా అప్పుడు ఎడిటింగ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వదులుతాను. సో ఈ బ్లాగ్ కింద గైస్. సో సీ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ టాటా బై బై, టేక్ కేర్, బై గైస్. Sorry, get over here. Keep up, I'm too bad, I'm too bad. I'm with up on that better than I'm gone.